ఈ వీడియోలో మనం దమ్ము శ్రీజ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 9 దాకా తన జర్నీ ఎలా ఉంది, నీతిగా నిజాయితీగా ఉందా, తను మధ్యలో ఎలాంటి తప్పులైనా చేసిందా, తనని తొక్కేసిన వాళ్ళు ఎవరు, బిగ్ బాస్ టీమా, కంటెస్టెంట్సా, సెలబ్రిటీసా, వైల్డ్ కార్డ్సా? ఓకేనా. స్టార్టింగ్ లోనే అగ్ని పరీక్షలో తను గేమ్ ఆడినప్పుడు ఎవర్రా ఈ వసపెట్ట అనుకున్నారు. ఓకేనా. తను స్టేజ్ మీదకి వచ్చిన ఫస్ట్ టైం అభిజిత్ గారు, బిందు మాధవి గారు ఓవర్ చేస్తుంది, ఇలాంటి కంటెస్టెంట్ అవసరం లేదు అంటే తను నవదీప్ గారితో నాలాంటి కంటెస్టెంట్ ఉండాలి, బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళాలి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని అక్కడున్న వాళ్ళని కూడా, నవదీప్ గారిని కూడా చేంజ్ చేసి తనకు ఓట్ వచ్చేలా, గ్రీన్ సింబల్ వచ్చేలాగా చేసింది. ఆ తర్వాత లిటరలీ సమ్ మోర్ టైమ్స్ చాలా సార్లు తన గేమ్ ప్రభావంతో అభిజిత్ గారిని అండ్ బిందు మాధవ్ గారి వాళ్ళ డెసిషన్ కూడా రాంగ్ అని ప్రూవ్ చేసింది. వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్పారు, నీలాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళాలని తన బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళేలా చేశారు. ఆ తర్వాత ఫస్ట్ 2 వీక్స్ అయితే దమ్ము శ్రీజ కొంచెం లోగానే ఉంది. తనకి అవసరం లేని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ఎప్పుడైతే నాగార్జున గారు చెప్పారో నీకు అవసరం లేని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు, ఓవర్గా మాట్లాడొద్దు అని లిటరలీ ఆ రోజు నుంచి తను తగ్గించుకుంది. అలా ఓవర్గా మాట్లాడటం ప్రతిదీ తగ్గించుకుంది. అందరితో నీట్గా ఉంటుంది, గేమ్స్ బాగా ఆడుతుంది. ఫస్ట్ 2 వీక్స్ ప్రియా అండ్ శ్రీజ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి నెగిటివిటీ వచ్చింది, నేను కాదనట్లేదు. ఆఫ్టర్ 2 వీక్స్ దమ్ము శ్రీజ దుమ్ము లేపింది, సూపర్గా ఆడింది. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ తను స్టాండ్ అయితే తీసుకుంది. ఎక్కడెక్కడంటే సుమన్ శెట్టి గారికి, సంజన గారికి సిగరెట్స్ విషయంలో అక్కడ స్టాండ్ తీసుకుంది. బట్ సంజన గారు బ్యాంగిల్స్ వేసుకొని పక్కన ఉన్నారా అంటే గాజులు వేసుకొని పక్కన ఉన్నారా అన్నప్పుడు తను స్టాండ్ తీసుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్కి లిటరలీ ఎవరు హౌస్ లో సపోర్ట్ చేయనప్పుడు కూడా దమ్ము శ్రీజ గట్టిగా నిలబడింది, అవునా కదా. ఆ తర్వాత రాము రాథోడ్ విషయంలో కూడా గట్టిగా నిలబడింది. ఆ తర్వాత డెమాన్ అండ్ రీతు, తన ఫ్రెండ్ డెమాన్ అయినా కానీ రీతు వల్ల తనకు నెగిటివిటీ వస్తుందని జాగ్రత్తగా ఉండు అని చాలా సార్లు చెప్పింది. ఆ తర్వాత లిటరలీ భరణి గారు అండ్ దివ్య గారు లిటరలీ తను టార్గెట్ చేసి మాట్లాడినా కానీ నీతిగా నిజాయితీగా నిలబడింది. ఓకేనా. భరణి గారు బెడ్ టాస్క్ లో తనని తోసేసినా కానీ చివరి రోజు తను వెళ్ళేటప్పుడు ఆల్ ద బెస్ట్ అన్న, బాగా గేమ్ ఆడండి, కాకపోతే మీరు నన్ను టార్గెట్ చేశారని నాగార్జున గారి ముందే గన్ పాయింట్ మాట్లాడింది. దివ్య అయితే బయట గేమ్ చూసి వచ్చి తనని టార్గెట్ చేసి ఎంత మాట్లాడినా కానీ తనకి టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది, సూపర్ గా మాట్లాడింది. ఓకేనా. లిటరలీ వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా దువ్వాడ మాధురి గారు కూడా రావడం తోటి దమ్ము శ్రీజతో గొడవ పెట్టుకున్నారు. మీలో ఎంత మంది కనిపించింది వైల్డ్ కార్డ్స్ కి కరెక్ట్ మొగుడు దమ్ము శ్రీజ అని, వాళ్ళకి సమాధానం చెప్పాలంటే దమ్ము శ్రీజానే ఉండాలని మీకు అనిపించిందా లేదా? అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా అగ్ని పరీక్ష నుంచి దమ్ము శ్రీజ ఎలివేషన్ ఏ రేంజ్ లో వెళ్ళిందో, మీకు నిజంగా దమ్ము శ్రీజ హైక్ అంటే బాగా ఆడింది అని మీకు అనిపిస్తే ఈ వీడియోకి నేను 100 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా.